వాక్యపరిచర్యలకు వెళ్దాం. ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మను ప్రభు అయిన క్రీస్తుని గణపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి ఒక సమయమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి గ్రంథంలో నుండి ఈ యొక్క మాటలు మేము ధ్యానించబోతూ ఉండగా తగిన జ్ఞానమును వాక్శక్తిని తండ్రి నాకు దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. మీ యొక్క మాటలు వింటున్నటువంటి బిడ్డలకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని తండ్రి, విన్న వాక్యము విడిచిపెట్టక హృదయమందు బదిలిపరుచుకొని మిమ్మల్ని సంతోషపరిచేటువంటి జీవితాలు జీవించుటకు సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమన్న దేవుని వర్లరా, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మన జీవితంలో మరొక చక్కని అవకాశాన్ని ఆయన మనకు దయచేస్తున్నాడు. నిజానికి ఆదివారం అంటే మన జీవితంలో ప్రతి ఆదివారం ఒక పండగ లాంటిది. మన జీవితంలో ప్రతి ఆదివారం మనకు ఒక పండగ. క్రీస్తు నామంలో తండ్రిని ఆరాధించేటువంటి గొప్ప అవకాశము ప్రతి ఆదివారం మనకి ఆరాధనలో చేరి ఆయనను ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని ఆయన మనకు అందిస్తున్నాడు. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించడానికి గడిచిన 6 దినాలు 7 దినాలు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రభు యొక్క పునరుద్ధాన దినమైనటువంటి ఆదివారం మనలందరినీ సంఘంగా చేర్చి ఆయనను మహిమపరిచేటువంటి బిడ్డలుగా మంచి అవకాశాన్ని ఆయన మనకు దయచేస్తున్నాడు. కాబట్టి సంతోషకరమైనటువంటి దినం ఇది. ప్రతి ఆదివారం మనకి సంతోషకరంగానే కనబడాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఇశ్రాయేల్ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకి, దేశాలకి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేల్ జనాంగము సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఎలా సిద్ధపడి వెళ్ళేవాళ్ళు అంటే తమ భార్య బిడ్డల్ని, భోజనాలు, బియ్యము, ఏదైతే ఒక నెల రోజుల పాటు ప్రయాణం ఉందో ఈ నెల రోజులకి కావలసినటువంటి ప్రయాణానికి కావలసిన సామాగ్రి అంతటిని తీసుకొని, ఆ కాలంలో అనేక మందికి బరువులు మోయడానికి గాడిదలు ఉండేవి. ఈ గాడిదల మీద ఆ బరువులను పెట్టి పిల్లలను తీసుకొని యెరూషలేముకి చుట్టుపక్కల అనేక దేశాలకి చెదిరిపోయినటువంటి ప్రజలందరూ ప్రతి సంవత్సరం మళ్ళా దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చేవాళ్ళు. అది వాళ్ళకి సంతోషకరమైనటువంటి దినాలవి. తండ్రిని మనం ఆరాధించడానికి వెళుతూ ఉన్నాం. మన పితరుల దేవుడు, మన దేవుడు, మనం ఆరాధించడానికి వెళ్ళేటువంటి ఆ సమయాలు వాళ్ళకి ఎంతో సంతోషకరంగా ఉండేవి. తమ కుటుంబాలను వేసుకొని యెరూషలేముకి వాళ్ళు వెళ్ళేటువంటి వారు. అనేక దినాలు ప్రయాణం, అక్కడ అనేక దినాలు ఉండడం, తిరిగి మరలా అనేక దినాలు ప్రయాణం, ఇలాగ వాళ్ళు సాహసం చేసి మరి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఆ కాలంలో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తే ఈరోజు మనం ప్రతి ఆదివారం తండ్రి సన్నిధికి మనం చేరుకుంటూ, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. వారం అనగా తిరిగి చూసేలోపు వారం వచ్చేస్తుంది. నాకు అనిపిస్తుంది ఇక్కడ నిలబడి ఎన్నో రోజులు కాలేదు, 1 రోజు 2 రోజులు అయినట్టే ఉంది, మళ్ళా ఆదివారం వచ్చేసింది. అది ఎంతో సంతోషకరంగా మనకి అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి దేవుని సన్నిధి అది సంతోషంగా, ఇష్టంగా ఉంటుందో వానిలో కొద్దో గొప్పలా దేవుని యొక్క ఆత్మ ఉందనే మనం చెప్పాలి.
ఎప్పుడైతే దేవుని సన్నిధి అంటే మనకి ఇష్టం ఉండదో, లేకపోతే మనకి ఇబ్బందికరంగా ఉంటుందో, లేకపోతే మనకి బాధాకరంగా ఉంటుందో, వానిలో మనం చెప్పొచ్చు దేవుని యొక్క ఆత్మ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే దేవుని దగ్గరికి పోవడానికి దేవుని ఆత్మకు ఎంతో ఇష్టం ఉంటుంది. ఆ ఆత్మ లేని వారమైతే మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకి అంత ఇష్టం ఉండదు. అదే దేవుని ఆత్మ కలిగిన వారమైతే మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మనల్ని దేవుని సన్నిధికి పోవడానికి తొందర చేస్తుంటుంది. మన మనసులో సంతోషాన్ని నింపుతుంటుంది. తండ్రి సన్నిధికి మనం చేరుకోవాలి. తండ్రి సన్నిధిలో చేరి ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మనం కొనియాడాలి, ఆయనను మనం స్తుతించాలి. ఇది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని రేపుతూ ఉంటాడు, తొందర పెడుతూ ఉంటాడు, ఆనందింపజేస్తూ ఉంటాడు. ఆరాధనకు వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి. నిజానికి అది చాలా సంతోషకరమైనటువంటి స్థలమనే కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి కనుక. మరి ఇలా ఎంతమంది ఇష్టపడి సంతోషంగా వస్తారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి ఆదివారం సంతోషంగా నేను వస్తాను, ఆనందంగా వస్తాను. ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని కూడా నేను ఎదురు చూస్తూ ఉంటాను ప్రతి ఆదివారం. నా జీవితంలో నేను సంతోషపడేటువంటి సమయం ఏది అని అంటే మొట్టమొదటిగా చెప్తాను, దేవుని సన్నిధిలో కూర్చొని, తండ్రి సన్నిధిలో కూర్చొని తండ్రిని ఆరాధించేటువంటి ఈ గడియ నా జీవితంలో నాకు సంతోషాన్ని ఇస్తుందని నేను చెప్పగలను. కనుక ప్రియమైన దేవుని వారలారా, అలాంటి సంతోషకరంగా సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎక్కడ ఆనందించాలంటే మనం ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అంటే ప్రభువులోనే ఆనందం అనిపించట్లేదంటే మనిషికి, ఆరాధనకు పోవడానికి ఇష్టపడట్లేదంటే మనిషికి, దేవుని కార్యం జరుగుతున్నప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని ఒకవేళ ఏ మనిషికైతే అనిపిస్తుందో, అంటే దేవుని సన్నిధిలోనే ఆనందం లేకపోతే తన జీవితంలో ఇంకా ఎప్పుడు ఎక్కడ కూడా సంతోషం అనేది ఆ మనిషి పొందలేడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక మనిషికి సంతోషకరమైనటువంటి గడియ ఏంది అని అంటే దేవుని సన్నిధిలో కూర్చోవడమే సంతోషకరమైనటువంటి సమయము. ఇదే మనకి ఇష్టంగా లేకపోతే ఇక ఆ మనిషి ఎక్కడ సంతోషం చెందుతాడు, ఎక్కడ ఆ మనిషికి ఆనందం కలుగుతుంది? ఇంకా లోక సంబంధంగా అయితే మనం చెప్పలేమండి. లోక సంబంధంగా అయితే మనకి ఎక్కడైనా సంతోషంగానే ఉంటుంది. సరే, మంచిది. ఈరోజు మనం నేర్చుకోవాలనుకుంటున్నటువంటి విషయంలోనికి మనం వెళ్దాం. ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఈనాటి వాక్యపడిన భాగము మనం ఇందాక సహోదరులు మనకి చదివి వినిపించారు. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు. వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచు ఉండరి. యేసు ప్రభు పై వచనాల్లో కపెర్నహూముకి వెళ్తాడు. ఫస్ట్ 7వ అధ్యాయం 1 వచనాల్లో కపెర్నహూము నుంచి మరలా పక్కనే ఉన్నటువంటి నాయిన్ అను ఒక ప్రాంతంకి ఆయన వెళ్ళాలని బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ఆయనతో పాటు తన శిష్యులు, అలాగే అనేక మంది జనసమూహం ఆయనతో పాటు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నటువంటి సమయంలో 12వ వచనము, ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. ఊరి గవిని దగ్గరికి పోతున్నారు అంటే ఆ ఊరు నుంచి ఈ ఊరికి నడిచి వచ్చేటప్పుడు మధ్యలో ఏమొస్తుంది, ఆ ఊరికి ఈ ఊరికి ఒక గవిని వస్తుంది. పొలిమేర అనుకుంటాం, ఇప్పుడు మనం పొలిమేరలు అంటాం కదా, అవి అంటే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య బార్డర్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ఈ పొలిమేరకి ఎంటర్ అయ్యేసరికి ప్రభువు
ఊరి బయటికి మోసుకొని ఒక ఒక బాడీని, ఒక డెడ్ బాడీని, ఒక శవాన్ని మోసుకొని పోతుంటారు. ఆ తల్లికి ఒక్కడే కొడుకంట ఆయన. ఒక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆమెకు భర్త లేడు. ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు మనం కాసేపు దీని గురించి మనం ఎలా ఆలోచన చేయగలమంటే, ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. ఒక శరీరము, చనిపోయినటువంటి శరీరాన్ని పాతిపెట్టడానికి ఊరు బయటకు మోసుకొని పోతున్నారట. ఇప్పుడు ఆ శరీరంలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, అనగా ఆ మనిషి బ్రతికున్నంత వరకు ఊళ్ళోనే ఉంటాడు. మనం బ్రతికున్నంత వరకు మనం ఎక్కడుంటాం? ఊళ్ళోనే ఉంటాం. మనం చనిపోయామనుకోండి, ఈ శరీరంలో నుంచి మనం వెళ్ళిపోయామనుకోండి, ఈ శరీరం ఎక్కడికి మోయబడుద్ది? ఎక్కడికి మోయబడుద్ది అంటే ఊరి బయటికి మోయబడుద్ది. ఎందుకు? సమాధి చేయాలి, పాతి పెట్టడానికి మోయబడుతుంది. ప్రియులారా, ఈ శరీరం గురించి మనం కాసేపు ఆలోచన చేస్తే, ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో, అంటే ఈ శరీరంలో ఉండాల్సినటువంటి నేను మరణం అనే పేరుతో ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని మా ఓడే కదా అని చెప్పి ఈ శరీరాన్ని ఇంట్లోనే పెట్టుకుంటారా? పెట్టుకోరండి. ఒకరోజు పెట్టుకుంటారు. చుట్టాలు రావడం లేట్ అయితే రెండో రోజు కూడా పెట్టుకుంటారు. అంతకు మించి ఈ శరీరాన్ని, ఈ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు. తల్లి ఒప్పుకోదు, తండ్రి ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు, పిల్లలు ఒప్పుకోరు, ఊరి జనాలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అనంటే, ఈ శరీరము మృతతుల్యం అయిపోయింది కనుక, 2 రోజులకి మించి ఉన్నదంటే ఇది కంపు కొట్టేస్తుంది కనుక, ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఊరి చివరికి తీసుకుని వెళ్ళి శరీరాన్ని మట్టిలో పాతి పెట్టాలి. ఇప్పుడు ఈ శరీరంలో ఆ మనిషి ఉన్నంత వరకు తాను ఎలా జీవించాడో ఒక వ్యక్తి, మనిషి బ్రతికున్నంత వరకు తాను ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఏ శరీరం అయితే పాతి పెట్టబడబోతుందో ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ శరీరాన్ని చూసుకొని, ఆ శరీర బలాన్ని చూసుకొని ఎలాగ విర్రవీగి ఉండుంటాడో మనం గ్రంథంలో కూడా అనేక మందిని ఆలోచన చేయొచ్చు. ప్రపంచ ఛాంపియన్ ఒక ఆయన ఉన్నాడండి, బాక్సరు. ఈ బాక్సరు, ఈ వ్యక్తితో ఎవరికైనా ఆ రోజు బాక్సింగ్ ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర రాసుకొని రావాల్సిందే. పలానా వ్యక్తితో ఈరోజు నాకు పోటీ అంటే ఖచ్చితంగా నేను ఓడిపోతాను. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఈ వ్యక్తితో పోటీ పడుతుంది అనే విషయం తెలిస్తే ఆ వ్యక్తి ఇంటి దగ్గర రాసుకొని రావాల్సింది తన డైరీలో, ఈరోజు నేను ఖచ్చితంగా బాక్సింగ్లో ఓడిపోతాను. ఆ వ్యక్తి ఎవరు అంటే మైక్ టైసన్. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇతను ప్రపంచంలో ఇతన్ని బాక్సింగ్లో ఓడించినటువంటి వాళ్ళు ఎవరు లేరండి. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నటువంటి బలవంతులు ఎంతమంది ఉన్నారు, ఏ ఒక్కరు కూడా అతను రింగులో దిగితే అతన్ని జయించినటువంటి వారు ఏ బాక్సర్లు కూడా ఉండరు. అతనితో పోరు ఎలా ఉంటుందంటే ఒక సింహంతో పోరులాగానే ఉండబోతుంది. భయపడిపోయేవాడు, అతి క్రూరంగా యుద్ధం చేసేవాడు అతను. అలాంటి బలవంతుడు ఎందుకు అలాగా అతను యుద్ధం చేయగలిగాడు? దేనిని నమ్ముకున్నాడు ఆయన అంటే తన శరీర బలాన్ని నమ్ముకున్నాడు. తన శరీరంలో ఉన్నటువంటి ఆ శరీర బలంతో ఎంతటి వాడైనా సరే గిరిలో ఉన్నప్పుడు వాడిని సింహం వలె ఎదిరించి అవతల వాడిని చంపేటువంటి బలాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఒకరోజు ప్రపంచానికి ఒక వార్త వచ్చింది. ఆ వ్యక్తి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు జైలుకి వెళ్ళాడంటే ఒక స్త్రీని అతను అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు
ఆ స్త్రీ వాడి మీద కేసు పెడితే అతన్ని తీసుకోబోయి జైల్లో వేసేశారు. జైల్లో కొంతకాలం ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఒకరోజు ప్రపంచానికి ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, ప్రపంచాన్ని బాక్సింగ్‌లో గడగడలాడించినటువంటి మైక్ టైసన్ గుండెపోటుతో మరణించాడు. ఎలా మరణించాడట? ప్రపంచ బాక్సర్లు ఆయనను చూస్తే వెన్నులో వణుకు పుట్టించేటువంటి ఈ మైక్ టైసను ఎంతటి బలవంతుడనైనా, ఎంత కండరదిరిగినటువంటి వాడినైనా ఎదిరించినటువంటి ఈ మైక్ టైసను గుండెపోటుని ఎదిరించలేకపోయాడు. ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి ఒకసారి. ఎంతమందినో ఓడించాడు. అతని కంటే ఎక్కువ వెయిట్, ఎక్కువ బలంగా ఉన్నటువంటి అనేక మందిని కూడా అతను ఓడించినటువంటి అంతటి బలవంతుడు తన గుండెపోటుని ఏం చేయలేకపోయాడు? ఓడించలేకపోయాడు. గుండెపోటుని అధిగమించలేకపోయాడు. అధిగమించగలడా వ్యక్తి? ఎవ్వరు కూడా అధిగమించలేరు. అతను గుండెపోటు వచ్చి జైల్లో ఉండగా చనిపోయాడు. అతను అనుకుంటాడు తన జీవితంలో ఒక దశాబ్దమో లేకపోతే ఒక 2 దశాబ్దాలో అతడు ఆ బాక్సింగ్ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో బహుశా ఉండుంటాడేమో. ఒక 10 సంవత్సరాలో లేకపోతే ఒక 15 సంవత్సరాలో ఉండుంటాడేమో. దేనిని చూసుకొని అతడు అలా ఉన్నాడు అంటే తన యొక్క దేహం బలాన్ని చూసుకొని, తన శరీర బలాన్ని చూసుకొని. గ్రంథంలో మనం చూడగలిగితే దావీదు చంపినటువంటి గొలియాతు ఎంతటి వాడండి? దేవుని ద్వారానే ఒక దావీదు చంపగలిగాడే తప్ప గొలియాతుని, నిజంగా గొలియాతుని చంపాలంటే 4 లక్షల మంది గమ్ముగా కూర్చున్నారు వారం రోజుల పాటు. గొలియాతు ఆ రూపాన్ని చూస్తే 4 లక్షల మంది సైన్యం వారం రోజుల పాటు గమ్ముగా కూర్చొని పోయింది. గొలియాతుని సమీపించలేకపోయారు. దావీదంటే దేవుని శక్తి చేత చంపేశాడు, అది వేరే విషయం. ఎలాంటి బలవంతుడు గొలియాతు, ఎన్ని అడుగుల అజానుభావుడు. ఈరోజు సుమారు ఆయన చెయ్యి ఎంత పొడుగు ఉంటాడేమో. ఆయన చెయ్య కిందకి దించితే ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు ఉంటానేమో నేను. అలాంటి బలవంతుడైనటువంటి గొలియాతు ఈరోజు ఉన్నాడా అండి భూమి మీద? ఉన్నాడా? లేడు. మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి సాంసన్. బాగా ఆలోచన చేయండి. పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? ఎంతమందిని? ఇంకెవరైనా చెప్తారా? పోయిన వారం అంతకుముందు వారం చెప్పాను మీకు. సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతోటి ఎంతమందిని చంపాడు? చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. ఎవరు చెప్తారో, ఏం చెప్తారో దాన్ని బట్టి నేను చెప్తాను తర్వాత. మంగక్క 10,000 మంది అనింది, రావణమ్మ 50 మందిని అనింది, ఇంకా 1000 మందిని. ఎంతమందిని? 1000 మంది. ఆయనకున్నటువంటి బలం ఏంటంటే, పచ్చి గాడిద దవడ ఎముకని తీసుకుంటే 1000 మందిని చంపగలిగాడంటే ఎంత బలాన్ని ఉపయోగించాలి సంసను. ఒకే రోజు ఒకే ఆలయంలో ఉన్నటువంటి అన్ని జనులందరూ ఒకే ఆలయంలో ఉన్నారు. అప్పుడు చూపు పోయింది సంసోనికి. దేవాలయానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి 2 స్తంభాలకి ఈయన్ని కట్టేశారు. చైన్లతో, గొలుసులతో కట్టేశారు సంసోన్ని. ఆ 2 చైన్లతో పట్టుకొని ఆ స్తంభాలను లాగితే 1000 స్తంభాల మీద ఉన్నటువంటి ఆలయం కూలిపోయింది.
ఎన్ని స్తంభాల మీద ఉందట అది? 1000 స్తంభాల మీద ఉన్నటువంటి ఆలయం మొత్తం సంసోను లాగితేనట ఆ ఆలయం మొత్తం కూలిపోయింది. అందులో 3000 మంది పైగా ఒకే రోజు శత్రువులు మొత్తాన్ని చంపేసినటువంటి బలవంతుడు సంసోను. తన శరీరంకు ఉన్నటువంటి బలం. ఈరోజు అలాంటి శరీరం లేదు, అలాంటి సంసోను కూడా లేడు. శరీరము యేసు ప్రభు గవిని దగ్గరికి వచ్చినప్పుడట ఒక చనిపోయిన శవాన్ని మోసుకొని పోతుంటే ఆ శరీరం గురించి మనం ఆలోచన చేస్తే ఒకసారి ఆ శరీరాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి కొంతకాలం ఆ శరీరంలో ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించి ఉంటాడు? ఆత్మచేత శారీరక క్రియలను చంపి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అది దేవుడు నియమించినటువంటి నియమం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషికి ఆత్మను శరీరము వంచిస్తుంది. ఇక్కడ ఆత్మ శరీరాన్ని వంచాలి, కంట్రోల్లో ఉంచుకోవాల్సింది పోయి ఇక్కడ మనుషుల్లో ఏం జరుగుతుందంటే శరీరమే ఆత్మను ఏం చేస్తుందట? కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆత్మ శరీరాన్ని కంట్రోల్లోకి తీసుకోవాల్సింది ఇక్కడ శరీరమే ఆత్మను ఏం చేస్తుందట? కంట్రోల్లోకి తీసుకుంటుంది. మహా అంటే నేను బతికేది 50-60 సంవత్సరాలే ఏందనుకుంటుంది శరీరం. ఈ 50-60 సంవత్సరాలలో ఈ శరీరం ఆత్మని తన స్వాధీనంలో ఉంచుకొని, అంటే ఆ వ్యక్తిని తన స్వాధీనంలో ఉంచుకొని ఆ వ్యక్తి ద్వారా ఈ 50 సంవత్సరాల జీవితంలో మంచి జీవితాన్ని జీవించాలని శరీరం కోరుకుంటుంది. అందుకే అంటాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబము. ఇది శరీరంలో నుండే పుట్టేటువంటి ఆలోచన. శరీరాశ నేత్రాశ జీవపు డంబం. ఈ శరీరం అంటుందట ఆత్మ కంట్రోల్లోకి రాదంట. ఈ శరీరమే ఆత్మను వంచిస్తుందట. నేను బ్రతికే ఈ 50 సంవత్సరాలే, నువ్వు ఎడిదిరిగి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను మట్టిలో కలిసిపోవాల్సిందే. అయితే నేను మట్టిలో కలిసిపోయే లోపులు ఈ శరీరం అనుకుంటుంది మరి సుఖించాలి, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. శరీరం అనేక రకాలు కోరుకుంటుంది, అనేక రకాల తిండి కోరుకుంటుంది. ఈరోజు ఒకప్పట్లో తిండి ఎన్ని రకాలు ఉండేవో తెలియదు, కానీ ఈరోజు తిండిలో ఎన్ని రకాలు ఉన్నాయండి? ఒకప్పుడులో తిండి నాకు తెలిసి ఒక 4-5 రకాలు, ఒక 10 రకాలు అనుకుంటే కూరగాయలు ఒక 5 రకాలు, 4 రకాలు, లేకపోతే చికెను, మటను, చేపలు. ఈరోజు ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఐటమ్స్! ఈరోజు ఒక చికెన్తో కొన్ని 100 రకాలు చేస్తారు. ఈరోజు ఒక చికెన్తోనే 100 రకాల ఐటమ్స్ ఉన్నాయి. 1000 రకాల ఆహార ఐటమ్స్ ఈరోజు లోకంలో మనిషి తయారు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆత్మకి పెట్టడానికా, శరీరానికి పెట్టడానికా? దేనికోసం చెప్పండి? శరీరం తయారు చేస్తుంది అది. ఈరోజు చికెన్ తింటే రోజు చికెన్ కాదు. శరీరం అనుకుంటుంది రేపు ఐటెం మార్చు. ఎప్పుడు అరటిపండేనా? ఎప్పుడు అరటిపండు తింటే బాగోదు, ఐటెం మార్చు. ఏది కోరుతుందట? శరీరం కోరుతుంది. అనేక రకాలైనటువంటి రుచులను శరీరం కోరుతూ ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కోరుకుంటుంది ఈ శరీరం. ఈరోజు ప్రపంచం మొత్తంలో ధనవంతులు ఎక్కడుంటారంటే, ఒక నెల క్రితం మనం చెప్పుకున్నాం అమెరికాలోని లాస్ ఏంజిల్ అనేటువంటి ఒక పట్టణంలో ప్రపంచం మొత్తాన్ని శాసించేటువంటి ధనవంతులు ఆ లాస్ ఏంజిల్స్ అనేటువంటి పట్టణంలో ఉంటారండి. వాళ్ళ నివాసం ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసాల ఖరీదు ఎంతో తెలుసా? ఈరోజు మనం నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాం, సరిపోదా? ఒక మనిషి జీవించడానికి ఉండడానికి ఆ గూడు సరిపోదా?
సామాన్యంగా మనం ఆలోచన చేస్తే. కానీ ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ధనవంతులు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ ఇల్లుల ఖరీదు ఎంతో అంటే 500 కోట్లు, 600 కోట్లు, 1000 కోట్లు. ఏమండి? ఇల్లు ఖరీదు, నివాసం ఉండడానికి ఇల్లు ఖరీదు. శరీరం కోరుకుంటుందండి అలాగా, మీకు తెలుసో లేదో కానీ ఈ శరీరం అలా కోరుకుంటుంది. ఈ ఇల్లు కట్టాం ఫస్టు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ శరీరం అనుకుంటుంది, ఈ ఇల్లు కాదయ్యా, అక్కడ చూశాను ఇంకొక రకమైన ఇల్లు, దాన్ని కట్టుకోవాలని. మళ్ళా ఒక 4 ఏళ్ళ తర్వాత మళ్ళా శరీరం అనుకుంటుంది, ఈ ఇల్లు కూడా సరిపోదు, డూప్లెక్స్ కట్టుకుంటే బాగుంటుంది. డూప్లెక్స్ కట్టుకుంటే బాగుంటుంది అంటే లోపలనే మెట్లు అనమాట, బయటకు వచ్చి కూడా పోకూడదు పైకి, లోపలనే మెట్లు. ఇలాగ ఈ శరీరం ఏం చేస్తుందంటే అనేక రకాలైనటువంటి ఆశలు, అనేక రకాలైనటువంటి రుచులు ఈ శరీరం కోరుకుంటూ ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది, అది శరీరానికి తెలుసు. కనుకనే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటుంది ఈ శరీరం మనల్ని వంచించి. ఊరిలో నుంచి ఊరి బయటికి మోసుకోబోతున్నటువంటి ఈ శరీరం, మట్టిలో కప్పెట్టడానికి పోతున్నటువంటి ఈ శరీరము బ్రతికున్నప్పుడు ఎలాంటి పనులు చేసిందో ఈ శరీరం, ఒకరోజు అందులో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరం ఎందుకు పనికిరానిదై ఊరి బయటకు మోసుకోబోతూ ఉన్నారు. ఎంతటి వాడైనా సరే, ఎంత జ్ఞానవంతుడైనా సరే, మరణించిన తర్వాత ఆ శరీరముతో ఇక లోకానికి పని ఏమీ ఉండదు. బతికున్నప్పుడు ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా కావచ్చండి, అయితే చనిపోయిన తర్వాత ఆ శరీరంతో ఇక గవర్నమెంట్కి పనికి లేదు, ప్రపంచానికి పనికిరాదు, ఏ శాస్త్రానికి పనికిరాదు, ఆఖరికి ఇంటికి భార్యకు పనికిరాదు, భర్తకు పనికిరాదు, పిల్లలకు పనికిరాదు, తల్లిదండ్రులకు కూడా పనికిరాదు. ఎంతో కాలంగా నా భర్త చనిపోయాడు, ఈ శరీరాన్ని దాపెట్టుకుందాం అనుకుంటుందండి భార్య? అనుకోదా. ఒకరోజు గడిచేసరికి ఎప్పుడెప్పుడు తీస్తారా అనుకుంటుందా. రీసెంట్గా చెన్నైలో ఒక డెత్కి వెళ్ళాను నేను. మా పెదనాన్న కొడుకు చనిపోయాడు. అయితే వాళ్ళ భార్య బతికున్నప్పుడు రౌడీల్ని పెట్టి 2 సార్లు కొట్టించింది. బాగా వినాలి మరి. బతికున్నప్పుడు రౌడీల్ని పెట్టి 2 సార్లు కొట్టించింది. అన్నదమ్ముడి చేత ఒక 2-3 సార్లు కొట్టించింది. ఆ భర్త చనిపోయాడు. అప్పుడు భార్య వచ్చి ఏడుస్తుంది. ఎలా ఏడుస్తుందో తెలుసా? సుమారు 2 గంటల సేపు ఏడుస్తుంది. ఒక బొట్టు కూడా, కన్నీటి బొట్టు నేల. 3 గంటల నుంచి 5 గంటల దాకా ఏడుస్తూ ఉంది భార్య. ఒక కన్నీటి బొట్టు కూడా కింద పడద్దేమని నేను చూస్తూ ఉన్నా. అయితే ఎందుకు పడద్ది? అది నిజంగా ఏడుపైతే, అది హృదయంలోనొచ్చిన ఏడుపైతే దారలుగా కారతాయి లేదండి. సౌండ్ రావాల్సిన అవసరం లేదు, ఏడుపు ఊరంతా వినపడాల్సిన అవసరం లేదు. హృదయంలో దుఃఖపడితే కన్నీళ్ళు ఆటోమేటిక్గా అయ్యి దారులుగా కారుతాయండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? లౌడ్ స్పీకర్ కంటే పెద్దంగా వినపడుతుంది సౌండ్, ఏడుపు. మన ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఈ పెట్టినా కూడా వినపడదు. మరి అంత పెద్ద సౌండ్, అంత ఏడుపు ఎట్ట ఏడుస్తుందో మరి నాకైతే తెలియలేదు. కానీ ఆ ఏరియా మొత్తం వినపడుతుంది ఏడుపేమో,
భర్త ఏడవంగా 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 ఏమైనా ఒక బొట్టైనా కారద్దేమోనో చూస్తా ఉన్నా నేను. ఎందుకంటే వాళ్ళిద్దరి చరిత్ర నాకు ముందు నుంచి తెలుసు. ఇక 2 గంటల సేపు నిర్విరామంగా ఏడుస్తున్నా కూడా ఒక కన్నీటి బొట్టు కూడా నేల పడలేదంటే ఎలా ఏడుస్తుంటుందో చూడండి. అప్పుడు నేను అనుకున్నా, చాలా మందికి చెప్పాను కూడా అక్కడ మా వాళ్ళకి, ఎవరెవరికో ఇస్తారు మంచి మంచి అవార్డులు, మా వదినికి ఇవ్వాలి అవార్డులు అని చెప్పి. నాకు వదిన ఇద్ది వరుసకి. ఈమె కానీ ఇస్తే అవార్డు అది న్యాయంగా ఉంటుంది. అంటే చూడండి, అలాంటి మనుషులు ఉండేటువంటి ఈ లోకం, అలాంటి తత్వం ఉండేటువంటి ఈ లోకం, మనుషుల యొక్క తీరు అలాగా ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాంటి జనాంగం, అట్లాంటి వాళ్ళు నా భర్తను ఉంచండి, బూడ్చి పెట్టద్దు అని కోరుకుంటుందా అండి? లోపల ఏమనుకుంటుంటుందంటే, ఇప్పుడెప్పుడు బూడ్చి పెడతారా అని లోపల ఉంటుంది. పైకి మాత్రం ఎలా ఉంటుందట, ఒకటే ఏడుపు, కేకలు కేకలు. అంటే ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి, ఆ శరీరము అది ఇక ఉంచుకోవడానికి ఏ వ్యక్తి కూడా ఇష్టపడడు. అది భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా. ఎవరికి అవసరం ఉండదా శరీరంతో. అయితే బ్రతుకున్నప్పుడు ఆ శరీరాన్ని నమ్ముకొని మనిషి ఎలా ప్రవర్తించుంటాడో, ఆ శరీరాన్ని నమ్ముకొని, శరీరాన్ని ఆశ్రయించి ఆ వ్యక్తి ఎలాంటి జీవితాన్ని జీవించుంటాడో. ప్రేమణ దేవుని వారలారా, ఒకరోజు ఆ శరీరంలో ఉండాల్సినటువంటి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరము ఊరి బయటకు మోయవేయబడుతుంది, మట్టిలో కప్పెట్టడానికి వెళ్ళిపోబడుతుంది. యేసు ప్రభు వచ్చాడు, విషయం గమనించాడు. ఆమె విధవరాలట, ఆమెకు ఒక్కడే ఒక్క కుమారుడు. కింద మాటను మనం చదువుదామండి, అది ఎంత బాగుంటుందో మనం ఆలోచన చేద్దాం. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను, అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఎవరితో ఉన్నారంట ఊరి జనాలంతా? ఇక్కడ కొంత పాఠాన్ని మనం నేర్చుకుందాం. కొంత సమయం బయటికి మోయబడుతున్నటువంటి శరీరం గురించి మనం ఆలోచన చేసాం. ఆ శరీరం ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించుంటుందో, ఆ శరీరాన్ని నమ్ముకొని ఆ వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించి ఉంటాడో, లోకంలో ఎలాంటి జీవితాలు మనుషులు జీవించారో ఆ శరీరాలను నమ్ముకొని అనేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు విన్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగము, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఇక్కడ కొంత సమయం మనం పాఠాన్ని ఆలోచన చేద్దాం. ఆమె ఒకటి విధవరాలు. ఆమె ఎవరు? విధవరాలట. ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ఆమె ఏడుస్తూ ఆ కుమారుణ్ణి, ఆ శవాన్ని తీసుకుపోతూ ఉంటే ఆమె కూడా ఏడుస్తూ ఆ శవం వెంబడి వెళ్తూ ఉంది. ఆమెతో పాటు అనేకులు ఉన్నారు. ఇక్కడ ఒక పాఠం దాగి ఉంది. భర్త లేనటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీకి ఉన్నటువంటి ఒక కుమారుడు చనిపోయినప్పుడు ఆమెను ఆదరించడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమెను ప్రేమించినటువంటి, అభిమానించినటువంటి వారు అనేకులు ఆమె వెంబడ ఉన్నారు అనేటువంటి మాటలో కొంత పాఠాన్ని మనం నేర్చుకోవాలి ఈరోజు.
ఆ మాటను మనం చదివేసుకుంటూ వెళ్ళిపోతే అందులో మనకి ఏమీ కనబడదండి. దాన్ని కొంతసేపు మనం ఆలోచన చేయగలిగితే, ఒక విధవరాలు ఆమెకున్నటువంటి కొడుకు చనిపోయినప్పుడు, ఆ ఊరి జనాలు అనేకులు ఆమె వెంబడి ఎందుకున్నారు? ఏ కారణం చేత ఉన్నారు? అనేకులు ఎందుకున్నారు? నేను అనేక మంది చావులను చూశానండి. అనేక మంది చావులు. ఒక 10 మంది, ఒక 20 మంది, ఒక 30 మంది. ఆ శవాన్ని తీసుకొనెళ్ళేటప్పుడు ఒక 10 మంది, ఒక 20 మంది, లేకపోతే 30 మంది కూడా ఉండరండి. అనేక చావులు నేను చూశాను నా కళ్ళతో. ఆ చావును మోసుకొని ఎళ్తుంటే కనీసం ఒక 10 మంది కూడా ఎనకాల వచ్చినటువంటి దాఖలాలు లేనటువంటి అనేక చావులను నేను చూశాను. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తది ఒకసారి ఆలోచన చేయండి. ఈ విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది మనుషులు ఆమె వెంబడ ఎందుకున్నారు? కొన్ని కొన్ని దిక్కల కొంతమంది చనిపోయినప్పుడు ఆ శవాన్ని తీసుకొని వెళ్తుంటే కనీసం 10 మంది కూడా ఉండరు ఒక్కొక్క శవం దగ్గర. ఎందుచేత మనం ఆలోచన చేయాలి. ఎందుచేత మనం ఆలోచన చేయాలి. గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. సంఘము వెలుపలి వారి ఎడల మీరు మర్యాదగా, సంఘము వెలుపలి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకొనుడి. ఏం చేయాలట? సంఘం వెలుపలి వారంటే ఎవరు? సంఘం వెలుపలి వారంటే క్రైస్తవులు కానివారు. ఎవరట? క్రైస్తవులు కానివారు. మన ఇంటి వెనకోళ్ళో, ఇంటి ముందోళ్ళో, ఇంటి పక్కనోళ్ళో, ఊరి జనాలు, క్రైస్తవులు కానిటువంటి వారు సంఘము వెలుపలి వారు అని అర్థం అండి. సంఘము వెలుపలి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకొనుడి. ఎందుకు మర్యాదగా మనం నడుచుకోవాలి? మర్యాద అనేది ఎందుకు అవసరం మనిషికి? గివ్ రెస్పెక్ట్ అనేది ఎందుకు అవసరం? ఎందుకు ఒక వ్యక్తికి మనం మర్యాద ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంటే, ఈ స్త్రీ వెంబడి ఎంతమంది ఉన్నారట? ఒక విధవరాలు ఈమె వెంబడి ఎంతమంది ఉన్నారంట? తన యొక్క కుమారుడు చచ్చిపోతే అనేక మంది జనులు ఆమె వెంబడి వెలుచు ఉండెను. ఆమెను ఓదార్చడానికి, ఆమెను ప్రేమించినటువంటి వారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన జీవితంలో ఆమె అంతమందిని సంపాదించుకుంది. ఏం చేసిందట? ఆమె యొక్క ప్రవర్తన వలన, ఆమె యొక్క ఆలోచన వలన, ఆమె యొక్క సహాయము వలన అనేక మందిని సంపాదించుకుంది. లోకంలో ఒక సామెత ఉంది. నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే. నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే కదండి. నీ నోరు మంచిదైతే ఊరంతా మనకి చుట్టాలే. ఊరంతా మనల్ని మంచి అంటది. ఊరంతా మనల్ని గౌరవిస్తుంది. ఆ ఇంటికి ఏదైనా జరిగితే కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ ఆ కుటుంబాన్ని దర్శిస్తారు. ఆ కుటుంబంలో జరిగినటువంటి సమస్య మీద వాళ్ళు వస్తారు, అక్కడికి పరామర్శిస్తారు, ఓదారుస్తారు, తన ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎందుచేతను అంటే అది మనం సంపాదించుకుంటే వస్తుంది తప్ప ఏదో మన ఎత్తు, మన పొడుగు, మన లావు చూసి ఎవ్వరూ రావరు. ఎవరో రారండి. కొంతమంది ఉంటారు ఎంగిలి చేత్తో కూడా చెయ్యిని ఏం చేయరట, ఆ సామెత ఉంటుంది. అంటే ఎంగిలి చెయ్యిని కూడా ఇదిలిచ్చారంట. ఎందుకు? ఊరకనే వచ్చింది ఆ సామెత. ఎంగిలి చెయ్యిని కూడా ఇదిలిస్తే ఆ దాంట్లో నుంచి 4 మెతుకులు బయటపడితే 5 బతుకుతారేమో కాకులు కుక్కలు. 5 బతికేస్తే అంటే ఎందుకు ఆ స్త్రీ వెంబడి అనేక మంది స్త్రీలు ఉన్నారు అనేది మనం ఆలోచన చేస్తే, అంతమందిని ఆమె సంపాదించుకుంది ఆమె యొక్క ప్రవర్తన వలన.
ఆమె యొక్క ఆలోచన వలన అందరినీ మంచిగా ఉంది, అందరితో మంచిగా ఉంది, అందరితో ప్రేమగా ఉంది. ఎవరితో ఆమె విభేదించింది కాదు, ఎవరితో ఆమె శత్రుత్వాన్ని పెంచుకోలేదు. అందుకే గ్రంథంలో ఒక మాట రాయబడింది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి సూత్రాన్ని ఆమె పాటించింది కనుక భర్త లేనిదైనను ఆమె ప్రవర్తన తన చుట్టుపక్కల యథార్థంగా, ఆమె యొక్క ప్రవర్తన అనేక మంది స్త్రీలకు మాదిరిగా. అర్థమవుతుందండి? భర్త చనిపోయిన స్త్రీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అందరికీ ఒక మాదిరిగా, ఒక మోడల్గా తన యొక్క ప్రవర్తన చూపిస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు కూడా ఈ స్త్రీని ప్రేమించారు. అనేక మంది స్త్రీలకు, అనేక మంది మనుషులకు ఈమె వ్యతిరేకంగా లేదు, ఈమె ఆటంకంగా లేదు. ఎందుకురా ఈమె మన మధ్య ఉంది, ఎందుకురా ఈమె మన ఈదులో వచ్చింది అని అనుకునే స్థితిలో లేదట ఆ స్త్రీ. ఎలా ఉందంట ఆమె స్త్రీ? ఆమె ప్రవర్తన ఎలా ఉందంట? ఆమె నోరు మంచిది, ఆమె ప్రవర్తన మంచిది, ఆమె చూపు మంచిది, ఆమె ఆలోచన మంచిది. అలాంటి జీవితాన్ని ఆ స్త్రీ జీవిస్తుంది కనుక తన ఒక్కగానొక కుమారుడు చనిపోయినప్పుడు అనేక మంది మనుషులు ఆమెను ఓదార్చడానికి ఆమె దగ్గరకు వచ్చారు. మా తాతగారు చనిపోయినప్పుడట, నేను అప్పుడు పుట్టలేదులే, మా తాతగారు బెట్రగుంటలో చనిపోయినప్పుడు కిలోమీటర్ దూరంలో మొత్తం ఇసుకేస్తే రాలదంట, అంతమంది జనాలు ఉండేవాళ్ళట. మా తాతగారు ఆయన చనిపోయినప్పుడు, పోనీ ఆయన ఏమైనా రాజకీయవేత్త, లేకపోతే ఏమైనా పారిశ్రామికవేత్త, ఏమీ లేదు, కూటికి లేనోడండి ఆయన. కూటికి లేనోడే, ఒక రైల్వే ఉద్యోగం చేసుకునేవాడు. ఆయన చనిపోతే బాడీ ఎక్కడో ఉంటే 1 కిలోమీటర్ దూరం ఆ చనిపోయిన ఇంటికాడ నుంచి శ్మశానానికి 1 కిలోమీటర్ ఉంటుంది బిట్రగుంటలో. శ్మశానం దగ్గర నుంచి ఇంటి వరకు మనుషులేరంట. మా తాతగారి గారు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, ఆ కాలంలో మా తాతగారు ఉండేటువంటి ఆ చుట్టుపక్కల మనుషులందరూ కటిక పేదరికమైనటువంటి పరిస్థితి. అన్ని కులాల వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం. మా తాతగారు పక్కనే క్వార్టర్స్లు ఉన్నాయి, అక్కడ బాగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, 4 రూపాయలు సంపాదించుకొని మంచి జీవితాలు జీవించే వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బున్న. ఈయన ఆ ప్రాంతంలో చిమ్మే ఉద్యోగం మా తాతగారిది. అందరూ బాగా పరిచయం. మా తాతగారి పేరే నా పేరు, మా నాన్న పెట్టుకున్నాడు అది. కొండయ్య అంటే ఆ క్వార్టర్స్లు, 100 క్వార్టర్స్లు అందరూ ప్రేమించేవాళ్ళు మా తాతగారిని. ఆయన అన్నం అని అడుక్కుంటేనంట బుట్టలు నిండిపోయేదట. ఆ అన్నం మొత్తం తీసుకొని వచ్చి ఈయనకి 6 కొడుకులైతే వాళ్ళకే పెట్టుకొని ఉండేవాడు కాదంట మా తాతగారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు కటికమైన పేదవాళ్ళు, అనేక కులాలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా అన్నాన్ని ఏది దొరికితే ఆయనకు అది తీసుకొని వచ్చి అందరికీ పంచేవాడట. ఏది ఆఫర్ దొరికితే బయట అది మొత్తం తీసుకొచ్చి ఆయన కుటుంబమే తిని ఆయనే సంతోషంగా ఉండేవాడు కాదంట. ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఆయన పంచిపెట్టేవాడు. అలాంటి కొండయ్య ఒకరోజు చచ్చిపోయాడు అని అంటే ఒక దళం కదిలొచ్చిందంట. ఆ ఏరియా మొత్తం కదిలిపోయిందంట జనాలు. ఆయన సంపాదించుకున్నాడు. ఒక వ్యక్తి సంపాదించుకోవడం అంటే అదండి. మంచి కార్యాలతో, మంచి మాటలతో, మంచి ప్రవర్తనతో మనిషిని మనం సంపాదించుకోవచ్చు. మన ఆలోచన మంచిదైతే, మనం ఇతరులను ప్రేమిస్తే అందరూ మనల్ని గౌరవిస్తారు, అందరూ మనల్ని ప్రేమిస్తారు.
ఇందులో కులమని మతమని భేద ఉండదు. ఈ స్త్రీ అట ఒక్కగానొక కొడుకు చనిపోతేనట, మళ్ళా చదువుదాం ఎంత బాగుంటుందో. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. అనేకుల్ని సంపాదించుకుందాం. ఈరోజు తల్లి మంచాన పడితే నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి మంచాన పడితే చచ్చాక ఫోన్ చేయండి అని అన్నారు. ఏమంటున్నారు? చచ్చిపోతే అప్పుడు ఫోన్ చేయండి. ఎంత మంచి త్యాగమో చూడండి, ఎంత మంచి పుత్రులో. చచ్చిపోతే ఫోన్ చేయాలంట. ఒక్కొక్క చావుల దగ్గర 10 మంది కూడా వెంబడి వచ్చినటువంటి పరిస్థితులే. నేను అనేక చావులను చూశాను. అనేక చావుల్లో చాలా శాతం కూడా కనీసం వాళ్ళు మరి వాళ్ళ ఎలా సంపాదించుకున్నారో ఆ మనుషుల్ని మనకైతే తెలియదు. కానీ 10 మంది కూడా అంటారు కదా, మనం చచ్చిపోయే లోపు ఒక నలుగురినైనా, ఉంది కదండి లోకంలో సామెత, ఉందా లేదా? మనం చనిపోయే లోపైనా ఒక నలుగురినైనా సంపాదించుకోరా అంటాడు. ఎందుకు నలుగురిని సంపాదించుకోవాలి? ఎందుకు చెప్పండి? నలుగురు అనే మాట ఎందుకు వాడాడు అక్కడ? మొయ్యడానికి. నలుగురిని ఎందుకు అన్నాడంటే మొయ్యడానికి. నలుగురు కావాలి మొయ్యడానికి. చచ్చిపోయేలోపు నలుగురినైనా సంపాదించుకోరా, నలుగురితో అయినా మంచిగా ఉండరు అంటారు. ఎన్నిసార్లు నేను వినున్నాను ఆ మాట. ఎందుకు నలుగురితో అయినా మంచిగా ఉండనే మాట ఎందుకు వాడతారంటే, ఒక వ్యక్తి చచ్చిపోతే మొయ్యాల్సింది నలుగురు, ఆ మోసే నలుగురినైనా సంపాదించుకో నీ ప్రవర్తన, నీ నోటితో. ఈమె ఎంతమందిని సంపాదించుకుందంటండి? ఒక విధవరాలు, భర్త లేని స్త్రీ ఎంతమందిని సంపాదించుకుందంట? అనేకులు. ఆ ఊరిలో అనేక జనులు ఆమె వెంబడ ఉన్నారు. సంపాదించుకున్నారు. పలానామి కొడుకంట అమ్మ చనిపోయాడట. ఇళ్లల్లో పనులన్నీ పోగొట్టుకొని ఆమె దగ్గరకు వచ్చేసారు ఓదార్చడానికి. పలానామంట వాళ్ళ కొడుకు పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయినోడితో కాదు కానీ బతుకున్న తల్లిని బట్టి, పలానామి కొడుకంట, ఆమె చాలా మంచిది, ఆమె ఉత్తమరాలు, మంచి ప్రవర్తన కలిగింది, ఆమె గొడవలు వేసుకుంది కాదు, రోడ్డు ఎక్కింది కాదు, తన ప్రవర్తన చాలా సౌమ్యమైనటువంటి ప్రవర్తన, మంచి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి. ఆమె కుమారుడు చనిపోయాడంట. ఆ వార్త వినగానే ఆ ఊరిలో అనేక మంది ఆమె దగ్గరకు వచ్చేసారు. చూశాడు యేసుప్రభు. యేసుప్రభు చూశాడు. ఈ స్త్రీ కుమారుడు చనిపోతే ఇంతమంది ఎందుకు వచ్చారు, ఇంతమంది ఎందుకు వచ్చారు గమనించాడు యేసుప్రభు. ఆమె ప్రవర్తన, ఆమె స్థితిగతులు అనుకూలమైనవి. ఊరికి, గ్రామ ప్రజలందరికీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడట? ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి. ఇప్పుడు యేసుప్రభుకు కూడా ఆమెను చూడడంతో ఆయనకి ఏం కలిగిందట? ఆమె మీద కనికరం కలిగింది. ఊరి జనాలందరూ ఆమెను కనికరించారు. ఊరి జనాలందరూ ఆమెను ప్రేమించి ఆమె దగ్గరకు వచ్చారు. యేసుప్రభు కూడా ఆమెను చూసినప్పుడు యేసుప్రభుకి ఆమె మీద ఏం కలిగిందంట? కనికరము. ఒక వ్యక్తిని మనం అంటాం, వాడిని చూస్తే నన్ను కొట్టాలనిపిస్తుంది అంటలాన్ని, వాడిని చూస్తే ఇరగొట్టాలనిపిస్తుంది నాకు, మొహం చూస్తే నాకు పడదాని అంటారు కొంతమంది. ఈమె మొహం చూడడంతో యేసుప్రభుకి ఎలా ఉందట? ఏమండి, యేసుప్రభుకి ఎలా ఉందంట? కనికరపడెను. ఒక వ్యక్తిని యేసుప్రభు చూసినప్పుడు యేసుప్రభుకి ఏమి రావాలంట? లోపల నుంచి కనికరం రావాలి. ఒకటి కనికరం అన్నా రావాలా, రెండోది కనికరం రాకపోతే ఇంకేం వస్తుందట? కనికరం రాకపోతే ఇంకోటి ఏమొస్తుందంటే ఉగ్రం వస్తుంది, కోపం వస్తుంది.
వీడిని శిక్షించాలన్నటువంటి ఆలోచన వస్తుంది ప్రభుకి. అయితే ఈ స్త్రీని చూసినప్పుడు మరి ప్రభుకి ఏం కలిగిందంటే కనికరము. కనికరం ఎంత గొప్ప స్థితిని ఆ స్త్రీ పొందిందో. అదే సమయానికి ఆయన ఊరి దగ్గరకు రావడం, ఈ సందర్భం జరగడం, ఆ శవాన్ని చూడడం, ఈ స్త్రీని చూడడం, ఈ స్త్రీని ప్రభువు చూసినప్పుడు ప్రభువుకి ఆమె మీద కనికరం కలగడం. ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి. ప్రభువు నన్ను చూసినప్పుడు నా మీద కనికరిస్తాడా లేదా? పౌలు అంటాడు ఒక దిక్కడ, నేను వస్తాను, నేను వచ్చేటప్పుడు బెత్తంతో రావాలనా? ఒక పత్రిక రాస్తాడు ముందు ఒక సంఘానికి పత్రిక రాసి, నేను మళ్ళా రెండోసారి రాబోతున్నా, రెండోసారి వచ్చేటప్పుడు నేను ప్రేమతో రమ్మంటారా, బెత్తం తీసుకొని రమ్మంటారా అని అంటాడు. ప్రేమతో రమ్మంటారా, బెత్తంతో రమ్మంటారా? మీరే తెలుసుకోండి. యేసు ప్రభు మనల్ని చూసినప్పుడు ఆయనకు మన మీద ఏం పుట్టాలి? ఏం పుట్టాలండి? కనికరం పుట్టాలి. యేసు ప్రభు మనల్ని చూసినప్పుడు మన మీద ఆయనకు కనికరం పుట్టాలంటే మనం ఎలా ఉండాలి? ఇది కదా పాయింట్. మనం ఎలా ఉంటే మనల్ని చూస్తే ఆయన కనికరం పుట్టుద్ది? చెప్పండి ఒకసారి. మనల్ని చూసినప్పుడు ప్రభుకి కనికరం కలగాలి అంటే మనం ఎలాంటి స్థితిలో ఉంటే ఆయనకు మన మీద కనికరం కలుగుతుంది? చూడండి, ఆమెను చూసినప్పుడట ప్రభుకి కనికరము కలిగెను. కనికరము ఎలాంటి కనికరం అంటే ప్రభు నిజంగా ఆమె మీద చూపించాడు. ప్రపంచంలో ఏ ఒక్కడు చూపించలేనటువంటి కనికరము ప్రభు దగ్గర ఆ స్త్రీ పొందింది. మీరందరూ ఆలోచించారు. ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇవ్వలేనటువంటిది, ప్రపంచంలో ఏ ఒక్కరూ అలాంటి కనికరించలేనటువంటిది ప్రభు దగ్గర ఆ స్త్రీ పొందింది. ఏంటంటే తన కుమారుణ్ణి బ్రతికించి మళ్ళా ప్రభు ఆమెకు అప్పగిచ్చాడు. అందరూ ఏడుస్తున్నారు, తల్లి ఏడుస్తూ పోతుంది. ఆ తల్లిని చూసిన ప్రభువుకు ఆమె మీద కనికరం కలిగింది. ఆమె ఏంటో, ఆమె ఆలోచన ఏంటో, ఆమె స్థితిగతులు ఏంటో, ఆమె ప్రవర్తన ఏంటో అక్కడ ఉన్నటువంటి ఆ జనాల ఫ్లోటింగ్ చూసి అర్థమైపోయింది. ఆమె మీద కనికరించినటువంటి ప్రభు ఎలా కనికరించాడంటే ఏదో ఆయన ఓదార్చి వెళ్ళిపోలేదండి. చచ్చిపోయిన తన కుమారుణ్ణి మళ్ళా బ్రతికించి అనుగ్రహించాడు. చెడా లేదా అండి? గ్రంథాన్ని మనం చదివినప్పుడు కింద వచనాల్లో ఒకసారి మనం చదువుదాం. 7వ అధ్యాయము లూకా సువార్త 13వ వచనం నుంచి, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఎలా కనికరించాడో చూడండి. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఎలా కనికరించగలరో ప్రభు కనికరం ఎలా ఉంటుందో చూడండి. చనిపోయినటువంటి తన కుమారుణ్ణి మరలా బ్రతికించి తల్లికి అప్పగించినటువంటి వాడు. అంటే ఇలా ఎవరైనా కనికరిస్తారండి? ఇలా ఎవరైనా కనికరించగలరా? ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ఒక్కరు కూడా ఇలాగ కనికరించలేరు. అది యేసు ప్రభువుకు ఒక్కడికే సాధ్యమవుతుంది. చనిపోయినటువంటి తన కుమారుణ్ణి మళ్ళా దేని కొరకు ఆమె ఏడుస్తుందో, దేని కొరకు ఆమె బాధపడుతుందో చూసినటువంటి ప్రభు ఒక్కగానొక్కడు, భర్త లేనటువంటి స్త్రీ, ఆమె మీద ప్రభుకి కనికరం కలిగింది. ఈరోజు మనల్ని చూసినప్పుడు ప్రభువుకి మన మీద కనికరం కలగాలి. ఎప్పుడు కనికరం కలుగుతుంది ప్రభువుకి మన మీద? మన జీవితాన్ని చూస్తాడు ఆయన, మన ఆలోచనల్ని చూస్తుంటాడు ఆయన, మన ప్రవర్తనలను చూస్తుంటాడు ఆయన, మనం చేసే పనులను చూస్తుంటాడు ఆయన. వీటన్నిటిని అధ్యయనం చేస్తున్నటువంటి ప్రభువు మన మీద కనికరించాలనా లేకపోతే మన మీద తన యొక్క ఉగ్రతను కురిపించాలనో ఆయన నిర్ణయం తీసుకుంటాడు.
కనికరం పొందడం కదండి మనకు కావాల్సింది. ప్రభు దగ్గర కనికరింపబడడం మనకు కావాలి. ఆయన ఉగ్రత కొరకు, ఆయన మన మీద ఉగ్రత చూపించడానికి ఆయన సిలువలో మరణించలేదండి. మన మీద కనికరపడే ఆయన సిలువలో మరణించాడు. మన మీద కనికరించి ఆయన సిలువలో మరణించాడు. ఇంతకంటే నీకు ఏం చేయగలడు ప్రభు? మన మీద ఆయనకు కనికరం కలగాలి అంటే, పరలోకానికి తీసుకోవాలంటే, నిన్ను నన్ను మనల్ని అందరినీ పరలోకానికి తీసుకోవాలంటే ప్రభు మనల్ని చూస్తే ఆయనకు కనికరం కలగాలి. ఎలా కలుగుతుంది అంటే, మాట విన్నప్పుడు మాత్రమే. నా మాటలు విని వాటిని గైకొన్నవాడు ధన్యుడు. నా మాటలు విని వాటిని గైకొన్నవాడు ధన్యుడు. గైకొనడం అంటే, ఏ మాటలైతే నువ్వు వింటావో ఆ మాటల ప్రకారంగా నీవు జీవించినప్పుడు మాత్రమే నీవు ధన్యుడవు. అప్పుడు ఆయన మన మీద కనికరం చూపిస్తాడు. అప్పుడు మనల్ని నరకంలోనికి వేయక పరలోకానికి తీసుకుంటాడు. తన శిష్యులని అపరిమితంగా ప్రేమించినటువంటి ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఒక గొప్ప భరోసా తన శిష్యులకి ఇస్తున్నాడు. నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తాను. నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను, మళ్ళా ఎందుకు వస్తానంటే, నేను పరలోకానికి వెళ్ళి నేనుండు స్థలములో మీరును ఉండులాగున స్థలాన్ని మీ కొరకు ఏర్పాటు చేసి సిద్ధపరిచి మరలా వచ్చి నాతో ఎల్లప్పుడూ మీరు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అది కనికరం అంటే. తన శిష్యులకు ఇస్తున్నటువంటి హామీ ఏంటి అంటే, ప్రభువు నేను పరలోకానికి వెళ్తున్న తండ్రి దగ్గర, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి. అలా ఉండడానికి మీ కొరకు స్థలాన్ని నేను అక్కడ సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను మాటిస్తున్నాను అని అంటాడు. మరలా రాబోతున్నటువంటి ప్రభు మనల్ని చూసినప్పుడు ఆయనకు మన మీద కనికరం, జాలి, దయ కలగాలి. ఎప్పుడు కలుగుతుంది అంటే, మన జీవితాన్ని బట్టి ఆయనకు మన మీద జాలి, కనికరం, దయ కలుగుతుంది. మనం అలాంటి జీవితాన్ని మనం జీవించకపోయినప్పుడు ఆయనకు మన మీద దయ కలగదండి. ఎందుకు కలగదు అంటే, మన కొరకు మొదటి శతాబ్దంలో నేటికి 2025 సంవత్సరాల క్రితం పాపిగా ఉన్నటువంటి మనందరి కొరకు సిలువలో మరణించినటువంటి వాడు. కరుణామయుడు ఆయన. అందుకే కనికరించాడు ఆయన. కరుణామయుడు గనుక మనుషులందరినీ కనికరించాడు. ఎలా కనికరించాడు, ఎలా కనికరం చూపించాడు అంటే, ఇక్కడ ఈ స్త్రీ యొక్క తన కుమారుణ్ణి బ్రతికించి ఇవ్వడం కంటే మరి అపరిమితమైనటువంటి అవకాశం ఏంటంటే, గొప్ప అవకాశం మనందరి కొరకు ఆయన సిలువలో మరణించడమే. లోకం అంతటి మీద తన కనికరాన్ని ఎలా చూపించాడంటే, మనుషులందరి యొక్క పాపాలను కడిగివేయడానికి ఆయన సిలువలో మరణించాడు. అంతకంటే కనికరం ఇంకెవరు ఎక్కడ కూడా చూపించలేరు. ప్రాణం పెట్టేశాడు మనందరి కొరకు. ఇక ఆయన రెండో రాకడలో ఆయన కనికరాన్ని మనం పొందాలంటే, మన జీవితం మనం సిద్ధపాటుగలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. ఆ స్త్రీ యొక్క ప్రవర్తనను బట్టి, ఆమె యొక్క బ్రతుకును బట్టి ఆమె మీద ప్రభుకి కనికరం కలిగింది. కనికరం కలిగింది కనుకనే కుమారుణ్ణి ఆమెకు అప్పగించాడు బతికిచ్చి. ఈరోజు ఆయన రెండో రాకడలో మనల్ని చూసినప్పుడు ఆయనకు కనికరం కలగాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన రాకడలో ఆయనని మొదటి శతాబ్దంలో ఎవరైతే ఆయనను పొడిచారో వాళ్ళందరూ కూడా మళ్ళా చూస్తారంట. ఆయన రాకడలో చూసేట అందరూ గుండెలు బాదుకుంటారంట. అయ్యో, మొదటి శతాబ్దంలో ప్రభువుని పక్కలో పొడిచిన వాడిని నేనే కదా అన్యాయంగా పక్కలో పొడిచానే, చంపేసాను అనుకున్నాను, సమాధి చేసేసాం అనుకున్నాము, ఇతడు దేవుని కుమారుడు కాదు, ఈయన లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు కాదు, సామాన్య మానవుడు అనుకొని పొడిచానే పక్కలో. అయితే ఈరోజు దేవుని కుమారుడిగా మరి కోటాన కోట్ల దేవదూతలను వేసుకొని భూమి మీదకి వస్తున్నాడే.
ఆయన రాకడను చూసంట ఆయనను పొడిచిన వారు కూడా గుండెలు బాదుకుంటారంట. అయ్యో మేమేదో ఆయన సామాన్య మానవుడు అనుకున్నాము, కానీ ఆయనే మనుషులందరినీ నరకానికి పంపించేవాడు, ఆయనే పరలోకానికి తీసుకెళ్ళేవాడు, ఆయనే వస్తున్నాడు. గుండెలు బాదుకుంటారంట. ఆయన వచ్చినప్పుడు ఆయన మన మీద కనికరించాలి అంటే, మన మీద కనికర పడాలంటే మన జీవితము అలాంటి జీవితం మనం జీవించి ఉండాలి. ప్రియులారా ఆలోచించండి. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాల్లో మొదటిగా శరీరాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఒక మనిషి చనిపోయాడు, ఆ శరీరాన్ని పాతిపెట్టడానికి ఊరి బయటికి తీసుకొని వెళ్తున్నాడు. అది మనకు అంతవరకు అలా కనబడుతుంది. కానీ ఆ శరీరం గురించి మనం ఆలోచన చేస్తే, ఆ శరీరాన్ని నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తి, ఒక శరీరాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తి ఈ లోకంలో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? లాస్ ఏంజల్ అనే పట్టణం తగలబడే ముందు రోజు ఒక స్త్రీ ఒక మీటింగ్లో అనిందంట, మేమే దేవుళ్ళమే అనిందంట. ఒక స్త్రీ, మాకు మించిన దేవుడు ఎవరు? ఇంకెక్కడున్నాడు దేవుడు? మేమే దేవుళ్ళమే అనే మాట మాట్లాడిందంట. దేవుని గుండె రగులుకుంది పరలోకంలో. దేవుని ఉగ్రతని చూపించాడు. 250 కిలోమీటర్ల వేగంతో గాలి వీయడం మొదలుపెట్టింది. కారు చిచ్చు అంటించాడు. 250 కిలోమీటర్ల స్పీడు గాలిని పంపించాడు. దానిని ఆపే సత్తా అమెరికా గవర్నమెంట్కి లేదు. ప్రియులారా, దేవుడు నిర్దేశించిన ఎంతవరకు ఆయన పనిష్మెంట్ ఇవ్వాలో, ఎంతవరకు తగలబెట్టాలనుకున్నాడో దేవుడు, అంతవరకు తగలబడిన దాకా ఏ ఒక్కడు కూడా దానిని ఆపలేకపోయాడు. మళ్ళా ఆయన ఆర్పితేనే అది ఆరిపోయింది. ఒప్పుకోడండి దేవుడు ఒప్పుకోడు. తన రూపాన్ని చూపించాలనుకున్నాడంటే ఉగ్రత రూపాన్ని ఎవరు తప్పించుకోలేరు. లక్షల కోట్లకు అధిపతులు ఏ మాట అయితే అన్నారో మరుసటి రోజు గిన్నెలు పట్టుకొని రోడ్ల మీద కూర్చున్నారు. తెలుసా మీకు? ఎందుకంటే పట్టెడు అన్నం దొరికితే బాగుండు, గుక్కడి నీళ్లు దొరికితే బాగుండు అని రోడ్ల మీద భార్య భర్తలు పిల్లలు నిలబడ్డారండి. వాళ్ళ ఇళ్ల మీద హెలికాప్టర్లో దిగేవాళ్ళు, అలాగా రోడ్లో బస్సులో దిగి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంటి మీదే వాళ్ళ హెలికాప్టర్లు దిగుతాయి, ఇంటి మీద దిగి ఇంట్లోకి వస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు దేవుడు ఉగ్రతను తట్టుకోలేక మరుసటి దినాన బొచ్చులు పట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నారు, విమానాల్లో ఏమైనా ప్యాకెట్లు వేస్తారేమో అని. దేవుడు తలుచుకుంటే మనిషిని అలాగా చేయగలడు. మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రభు ఆమెను ఎలా కనికరించాడో ఈరోజు మన జీవితాన్ని చూసి ప్రభు మనల్ని కనికరించాలి. ఆమె విధవరాలైన ఆమె యొక్క కుమారుడు చనిపోయినప్పుడు అనేక మంది మనుషులు ఆమెను ఓదార్చడానికి వచ్చారు. దేని చేత వచ్చారు? ఈరోజు అనేక మంది, చాలామంది మనం చనిపోయిన వాళ్ళని చూసినప్పుడు సమాధి చేయడానికి నలుగురు కూడా దొరకట్లేదండి. అలాంటి పరిస్థితి. చెన్నైలో అయితే ఏడ్చే వాళ్ళు లేక డబ్బులు ఇచ్చి ఏడిపించుకోవడానికి తీసుకొస్తారు. తెలుసా మీకు? చెన్నైలో కట్నం ఇస్తే, డబ్బులు ఇస్తే వాయించే బృందంతో పాటు ఏడ్చే బృందం కూడా వస్తుంది. తెలుసా అండి మీకు? వాళ్ళు వచ్చి ఏడుస్తారు. ఇప్పుడు ఏడవలసింది ఎవరు అంటే కుటుంబీకులు కదండి, రక్త సంబంధులు కదా ఏడవాలి. రక్త సంబంధులు ఏడ్చేవాళ్ళు కరువైతే, ఏడ్చేవాళ్ళు ఏడవకపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తమిళనాడులో ఏడ్చేవాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఎక్కడ చేస్తే అక్కడ ఏడవడానికి వెళ్తారు వీళ్ళు ఫోన్ చేస్తే. ఎంత విచిత్రంగా ఏడుస్తారో, ఎంత అందంగా ఏడుస్తారో. నిజమండి, చెన్నైలో అది. అంటే దాని అర్థం ఆలోచన చేయండి, ఏడవడానికి కూడా అక్కడ ఎవరు లేరట, మనుషులు లేరు, రక్త సంబంధులు ఏడ్చేవాళ్ళు లేరు.
ఎత్తండి, ఎప్పుడెప్పుడు ఎత్తుతారా అనేది ఎదురు చూస్తారండి. ఎంతసేపు ఎత్తి పడేయండి బయట, తగలబెట్టండి బయట. చచ్చిపోయినోడు జీవితం అలాగే ఉంటుంది, బతుకున్న వాళ్ళ ఆలోచన కూడా దానికి భిన్నంగానే ఉంటుంది. చచ్చినోడు తాగి 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 ఎందుకు పనికి రాకుండా ఒకరోజు చచ్చినప్పుడు, బతుకున్న భార్య బిడ్డలు కూడా ఏమంటాడు, ఇది బతుకున్నప్పుడు సుఖం లేదు, చచ్చాక కూడా మళ్ళీ మా చేత ఖర్చులు పెట్టిస్తున్నాడు వీడు తొందరగా ఎత్తండి అని అంటారు. మళ్ళీ వీడు ఏడవడానికి మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపియడం కూడా అనవసరం. అలాంటి పరిస్థితి ఉంది, అలాగే జరుగుతుంది. కానీ ఈ స్త్రీ డబ్బులు పెడితే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. తను ప్రేమ చూపించింది, తన యొక్క ఆప్యాయత చూపించింది. అనేక మంది అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళతో ఆమె ప్రవర్తించినటువంటి ప్రవర్తన వాళ్ళందరినీ ఆకర్షించింది. అమ్మో అక్క కుమారుడు చనిపోయాడంట, అమ్మో చెల్లెలు కుమారుడు చనిపోయాడంట, అమ్మో ఆంటీ కుమారుడు చనిపోయాడట. అనేక మంది మరి ఆ తల్లిని ఓదార్చడానికి అక్కడికి వచ్చారు. అనేక మంది ఆదరణ, అనేక మంది కనికరాన్ని పొందినటువంటి ఆ విధవరాలైనటువంటి స్త్రీ ఈరోజు అలాగ మనం సంపాదించుకోవాలి. నలుగురిని మనం సంపాదించుకోవడానికి మన ప్రవర్తన వాళ్ళకి మాదిరిగా ఉంచాలి. అలాంటి వారినే దేవుడు ప్రేమిస్తాడు. ప్రభు అలాంటి స్త్రీ మీదనే ప్రభు కనికరం కూడా చూపించడం జరిగింది. కనుక ప్రియమైన వారలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఇంత సారాంశం దాగి ఉంది. అది మనం ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తామో ఇందులో అన్ని విషయాలు మనం నేర్చుకోగలిగాము. ఈ పాఠాన్ని క్షుణ్ణంగా దీన్ని మనం నేర్చుకోగలిగాం. ఈ శరీరం ప్రభు కొరకు కష్టపడితే, ఈ శరీరం దేవుని మహిమ కొరకు మరి పని చేయగలిగితే ఎంత బాగుంటుందో ఆలోచన చేయాలి. అనేక మంది ఆదరణ మనం పొందాలి. నోటి మాట మంచిదైతే, మన నోరు మంచిదైతే ఊరంతా మనకి సహాయం చేస్తుంది, ఊరంతా మనల్ని ప్రేమిస్తుంది. మనుషుల కనికరాన్ని మనం పొందగలం, దేవుని కనికరాన్ని కూడా మనం పొందగలం మన ప్రవర్తన మంచిదైతే. కనుక ప్రియమైన వారులారా, మరి దేవుడు ఈ లేఖనాల్లో ఇంత విషయాన్ని మనకి దాగి ఉంచాడు. మరి ఈ మాటలు మీరు జాగ్రత్తగా మరి విన్నందుకై మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను లేఖన భాగాలు ముగిస్తూ ఉన్నాను.